హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి రేపటి నుండి ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలు ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ కూడా వచ్చాయి. సో అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి రూ. శుభవార్త ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రేపటి నుంచి సచివాలయంలో ఆధార్ క్యాంపులు జరుగుతాయి. అందులో భాగంగానే మనకు అఫీషియల్గా అప్డేట్ వచ్చింది. సో గ్రామవార్డు సచివాలయం శాఖ గురువారం నుంచి మరో విడత ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. ఈ క్యాంపులు 2 విడతలుగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 3, 4, 5 తేదీ వరకు ఒక విడత, మళ్ళీ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రెండో విడతగా ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామవార్డు సచివాలయం శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ సర్టిఫికేట్ పొందిన 6 ఏళ్లలోపు చిన్నారుల్లో దాదాపుగా 1,95,735 మందికి ఆధార్ కార్డులు లేనట్లు నిర్ధారించారు. వారికి కొత్త కార్డులు జారీ చేస్తారు. అలాగే ఆధార్లో తమ వివరాలు ఇంకా అప్డేట్ చేసుకోలేని వారు ఈ క్యాంపులను ఉపయోగించుకోవాలని తెలిపారు. అంటే ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్ళు గడిచినా కూడా ఒకసారి కూడా మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక రాష్ట్రంలో 10 జిల్లాల్లో 34,995 మంది గిరిజనులు ఇప్పటిదాకా ఆధార్ కార్డు పొందలేదని, వారికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి కార్డులు జారీ చేయాలని 10 జిల్లాల కలెక్టర్లకు శివప్రసాద్ వేరువేరుగా ఆదేశాలు జారీ చేశారు. సో ఇంకా ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే ఈ క్యాంపుల్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఒక క్యాంపు, మళ్ళీ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మరో క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. 6 ఏళ్లలోపు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే కొత్త కార్డులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవీసీ చేస్తున్నారు. కొంతమందికి బయోమెట్రిక్ అనేది పడడం లేదనమాట. సో మీరు ఇప్పుడు ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుంటే కనుక బయోమెట్రిక్ వేసినప్పుడు మీ వేలిముద్రలు పడతాయి. ఇది కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదనమాట ఆధార్ కార్డుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.